చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ జన హృదయ విజేత సమానత్వం మానవత్వం ఆత్మగౌరవం సంక్షేమాన్ని విశ్వసించిన గొప్ప నాయకుడు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పుష్పాంజలి ఘటిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా తెలుగు వారి ఆత్మగౌరవం ఇబ్బంది పడే పరిస్థితుల్లో రా కదలి రా అని ఒక పిలుపుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ప్రతి పార్లమెంట్ లో సభలు పెడుతున్నప్పుడు పెద్ద ఎత్తున అణచివేతకు గురైనటువంటి రైతులు కానీ చేనేతలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాంట్లో పాలు పంచుకోవడంతో పాటు ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి కూడా మన పార్టీలోకి వచ్చి కండువా కప్పి పార్టీకి మద్దతుగా నిలుస్తా ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరూ కూడా పార్టీలో చేరి వారి వంతు సహాయం చేసి రాక్షస పరిపాలన అంతం చేసి ఒక మంచి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసే దిశగా అందరం ముందు వెళ్ళామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే రైల్వే కోడూరు నుంచి అక్కడ జోనల్ ఇన్ఛార్జ్ రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో మన విశ్వనాథ్ నాయుడు గారి యొక్క సమక్షంలో జాయిన్ అవుతున్నటువంటి ముక్కా రూపానంద రెడ్డి గారు అలాగే వారి అబ్బాయి వికాస్ రెడ్డి గారికి శ్రీధర్ గారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మురళి గారు వీరు ముందుగా రైల్వే కోడూరు నుంచి 5 కూడా కండువా కప్పి స్వాగతం పలుకుతూ ఉంటారు. అలాగే ఐదుగురు మాత్రమే. దాని తర్వాత కదిరి నుంచి పివి పవన్ కుమార్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మహబూబ్ బాషా గారు, బి రామకృష్ణారెడ్డి గారు, హిదాయతుల్లా గారు వారు కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను పిలిచిన పేర్లను అందరూ కూడా ముందుగా వచ్చి ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయ ఉంచి పిలిచిన పేర్లు మాత్రం రాజుగారు మీరు అందరూ పిలిచిన పేర్లు వెళ్ళండి ప్లీజ్, అందరూ వద్దు. దయచేసి కాన్స్టిట్యున్సీ వారిగా నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రండి, ఇంతమంది వద్దు.
అందరు కూడా కూర్చోవలసిన కోరుతాను. రూపానంద రెడ్డి గారు అందరు కూడా దయచేసి అందరూ కూర్చోండి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు జాయిన్ అవుతారు. తర్వాత రూపానంద గారు దయచేసి. ఇప్పుడు కదిర్ నుంచి పవన్ కుమార్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మహబూబ్ బాషా గారు, రామకృష్ణారెడ్డి గారు, హిదాయతుల్లా గారు, కదిరి ప్రసాద్ గారు, కదిరి ప్రసాద్ గారు, నరసింహప్రసాద్ దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత గుడివాడలో భారీ మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం లేదు. తర్వాత సార్ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్ అందరితో గ్రూప్ ఫోటో దిగుతారు. అప్పుడు అందరూ దిగొచ్చమ్మా. రామ్ గోపాల్ నాకు వచ్చి చెప్పన్నా ప్లీజ్. టైం సరిపోదన్న ప్లీజ్ ప్లీజ్. అక్కడ రాకుండా అందరూ వస్తా ఉన్నారు లైన్లో. మళ్ళీ ఇది పెద్ద ఇదవుతుంది ప్లీజ్ అన్న. రామ్ గోపాల్ అన్న చూడన్న కొద్దిగా. కోడూరు అందరు కూడా లాస్ట్లో సార్తో మళ్ళా గ్రూప్ ఫోటో దిగొచ్చు. దయచేసి ఆగండి. కదిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి నుంచి పవన్ కుమార్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మహబూబ్ బాషా గారు, రామకృష్ణారెడ్డి గారు, హిదాయతుల్లా గారు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. దీని తర్వాత మడకశిర నుంచి మా తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో రమేష్ బాబు గారు పారిశ్రామికవేత్త, వారు ఆదినారాయణ గారు, కృష్ణమూర్తి గారు, వెచ్చం రమేష్ గారు, వీరందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. మడకశిర నెక్స్ట్. మడకశిర రమేష్ గారు, ఆదినారాయణ గారు, కృష్ణమూర్తి గారు. దీని తర్వాత శ్రీకాకుళం నుంచి లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో రెడ్డి చిరంజీవి గారు, రెడ్డి శివనారాయణ గారు, డాక్టర్ రెడ్డి శివరామకృష్ణ నాయుడు గారు, వాళ్ళు కూడా రెడీ ఉండాల్సిన కోరుతా ఉన్నాను. లక్ష్మీదేవమ్మ గారి ఆధ్వర్యంలో దయచేసి ఆగండి. ఓపెన్ అది మీడియా ఎంక్లోజర్, గేట్ వేయండి ప్లీజ్.
అయిపోయిందా? దయచేసి వెనక్కి వచ్చేయండి మరొకసారి అందరు కూడా. తర్వాత అయిన తర్వాత మళ్ళా శ్రీకాకుళం నుంచి లక్ష్మీదేవం గారి ఆధ్వర్యంలో రెడ్డి చిరంజీవి గారు, రెడ్డి శివనారాయణ గారు, డాక్టర్ రెడ్డి శివరామకృష్ణ నాయుడు గారు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మా డైనమిక్ ఎంపీ గారు రామ్మోహన్ రెడ్డి గారికి వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. తర్వాత మన కిమిడి నాగార్జున గారి ఆధ్వర్యంలో మన మాజీ శాసనసభ్యులు గద్దె బాబురావు గారు, వారి అబ్బాయి అనురాగ్ గారు, వారు కూడా రెడీగా ఉండాల్సి కోరుతా ఉన్నాను. బాబురావు కొందరు దిగండి, స్టేజ్ వీక్ గా ఉంది. దయచేసి ప్రసాద్ నువ్వు సీనియర్ మోస్ట్. తీసుకెళ్ళన్నా ఆఖరిగా గద్దె బాబురావు గారు, అనురాగ్ గారు. నాగార్జున ఎక్కడున్నాడు? సమయం చాలా తక్కువగా ఉంది. నిమ్మకూరులో ప్రోగ్రాం ఉంది, గుడివాడలో ప్రోగ్రాం ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించాలి. అందరు రాకండి, స్టేజ్ కూడా వీక్ గా ఉంది. ప్లీజ్ జాయిన్ అయిన వాళ్ళు దయచేసి కిందకి దిగండి. దయచేసి ఆగండి, ఎవరు రాకండి అక్కడి నుంచి, ముద్దు నుంచి. ఏ సెక్యూరిటీ రా బాబా, ఏం చేస్తున్నాను? దగ్గర
అందరూ కూర్చోండి బాబా, అందరూ కూర్చోండి మా అందరు దయచేసి కూర్చోండి. పదనమ్మా ప్లీజ్. అందరికి ధన్యవాదములు. సార్కి పెద్ద మీటింగ్ మనకి నిమ్మకూరులో ఉంది, అలాగే గుడివాడలో ఉంది కాబట్టి మనం ఆలస్యంగా స్టార్ట్ చేసాం కాబట్టి తొందరగా సార్ వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కారులతో వచ్చారో దయవుంచి ఇక్కడ నుంచి తక్కువ దూరమే గుడివాడ వస్తే బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది, అక్కడ అందరం కలవచ్చు. దయవుంచి ఎవరైతే దూరం నుంచి వచ్చారో అందరూ కూడా గుడివాడ వస్తే బాగుంటుంది, అందరికి బయలుదేరి రమ్మని చెప్పి కోరుతున్నాం. గుడివాడ ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా
మా కొంచెం యూ షేప్ వెళ్ళండి ప్లీజ్. యూ షేప్ లో ఉంటే అందరూ కనిపిస్తారు. అమ్మా మీడియా కూడా కొంచెం మీకు ఇది ఇస్తాను. ఓకే. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే